ఉమ్మడి అనంతపురం జిల్లా యాదవ సంఘం అధ్యక్షులు పెద్దలు లక్ష్మీనరసప్ప గారు, పెనుగొండ శాసనసభ్యులు, రాష్ట్ర బీసీ సంక్షేమ గౌరవ శాఖ మంత్రులు, ఫైర్ బ్రాండ్ లీడర్, ఇటీవల అభేద్యం అనుకున్న ఒక కోటలో కూటమి జెండా పాతి వచ్చిన సోదరి సవితమ్మ గారికి, ఈ ప్రాంతంలో పరిచయం అక్కర్లేని నాయకులు, సుదీర్ఘ రాజకీయ అనుభవం, దశాబ్దాల పాటు ప్రజలకు సేవ చేసే తత్వం, బీసీలకు అండగా ఉంటూ సమావేశాలు నిర్వహించుకోవడానికి, పెళ్లిళ్ళు చేసుకోవడానికి, ఇతరత్ర కుటుంబ కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి హిందూపురం నియోజకవర్గం వారిగా కమ్యూనిటీ హాల్ను నిర్మిస్తూ ఇవాళ ఈ సోమందేపల్లిలో కూడా పెద్ద ఎత్తున ఆర్థిక సహకారం అందిస్తున్న పార్లమెంటు సభ్యులు పెద్దలు బీకే పార్థసారథి గారు, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు, లేబర్ వెల్ఫేర్ బోర్డు అధ్యక్షులు సోదరులు వెంకటశివుడు యాదవ్ గారు, రాష్ట్ర సగర కార్పొరేషన్ అధ్యక్షులు సోదరులు వెంకటరాముడు గారు, భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు జిఎం శేఖర్ గారు, యాదవ్ కార్పొరేషన్ డైరెక్టర్లు కేశవయ్య గారు, ఆంజనేయులు గారు, కురుబ కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీనివాసులు గారు, నరసింహ యాదవ్ గారు, రాజశేఖర్ యాదవ్ గారు, ఇవాటి కార్యక్రమ కర్త కర్మ క్రియ అయిన యాదవ వెల్ఫేర్ సంఘం అధ్యక్షులు మహేష్ యాదవ్ గారు, గోపాల్ యాదవ్ గారు, నరసింహమూర్తి యాదవ్ గారు, అమరప్ప యాదవ్ గారు, అదేవిధంగా నా సోదరులు ముదుగుప్ప ఎంపీపీ ఆదినారాయణ యాదవ్ గారు, ముఖ్యంగా ఇవాళ శ్రీకృష్ణ బీసీ సోదరులకి, మరీ ముఖ్యంగా యదువంశ సోదర సోదరీమణులందరికీ కూడా నమస్కారం. మిత్రులారా, చాలా సంతోషం. ఇవాళ ఈ కార్యక్రమం సందర్భంగా ఇంతమంది సోదరులని సోదరీమణులను కలవడం, ఈ కార్యక్రమంలో నేను కూడా భాగస్వామిని కావడం సంతోషంగా ఉంది. అయితే చివరిలో ప్రకటించాల్సింది అడగకముందు నేను ముందే ప్రకటిస్తే బాగుంటుంది. ఈ కార్యక్రమంలో ఉడితా భక్తిగా నేను కూడా ఒక 5 లక్షల రూపాయలు భవన నిర్మాణానికి సహకారం అందిస్తాను. శ్రీకృష్ణ పరమాత్ముడి జీవితం ఎంతో ఆదర్శవంతమైంది. మనకు అంతవరకే మనం అర్థం చేసుకుంటాం శ్రీకృష్ణ పరమాత్ముడు భగవంతుడు, కారణ జన్ముడు, దైవ స్వరూపుడు అని. కానీ శ్రీకృష్ణుడి జన్మ జీవితం ఒక్క వ్యక్తిత్వ వికాస గ్రంథం. ఎవరి జీవితంలో ఆ శ్రీకృష్ణుడి జీవితాన్ని మొదటి నుంచి ఆది నుంచి అంతం వరకు చూస్తే మనిషి ఎలా జీవించాలో, ఇతరులతో ఎలా వెలగాలో, కష్టాలను ఎలా అధిగమించాలో, ఒక పరిపూర్ణ జీవితం ఎలా గడపాలో శ్రీకృష్ణుని జీవితం మనకు చెప్తుంది. రాజమందిరంలో పుట్టి పూలపంపు మీద పట్టుపాటు మీద పవలించాల్సిన వాడు చెరసాలలో పుట్టి పశువుల కాపరిగా పెరిగాడు. ఒక రాజ్యానికి రాజు కావాల్సిన వాడు తను సొంతంగా యదు వంశాన్ని స్థాపించి ఇవాళ కోట్లాది మంది హైందవులకి, ముఖ్యంగా యదు వంశీయులకి ఒక దైవ స్వరూపంలాగా దిశ దశ మార్గదర్శనం చేస్తున్నాం. అదేవిధంగా కారణ జన్ముడు అధికారబద్ధం కానీ గోవర్ధనోత్తర కానీ శ్రీకృష్ణుడు చేసిన ప్రతి పనికి ఒక కారణం ఉంటుంది. కానీ ఆ కుటుంబంలో రాజ కుటుంబంలో పుట్టాల్సిన వాడు ఇక్కడ పెరిగాడు, ఈ యదువంశంలో పుట్టాడు, ఇక్కడే పెరిగాడు. కానీ ఆయన జీవితం చెప్తుంది కుమిలిపోల. తను సొంతంగా
ఒక వంశాన్నే తయారు చేశాడు. మనమందరం నేర్చుకోవాల్సిన పాట. శ్రీకృష్ణుడు ఏక సంతాగ్రాహి, చాలా మందికి తెలియకపోవచ్చు. 64 ఇప్పుడే ప్రస్తావించారు వెంకటరాముడు గారు. 64 కళల్ని, ఒక్కొక్క రోజు ఒక కళని, ఒక నైపుణ్యాన్ని నేర్చుకున్న ఏక సంతాగ్రాహి. అనేక మంది గురువులు కూడా కొన్ని సంవత్సరాల పాటు తీసుకుంటే సాందీపని దగ్గర శిక్షణ తీసుకుని ఇన్ని కళల్ని, ఒక్కో రోజు ఒక కళని 64 రోజుల్లో 64 కళల్ని నేర్చుకున్నప్పటికీ కూడా ఆ గురువుల్ని గౌరవిస్తూ ఎక్కడ కూడా గర్వం లేకుండా గురువులతో గాని పెద్దలతో గాని ఏ రకంగా మెలిగాడో శ్రీకృష్ణుని జీవితం మనకు చెప్తుంది. స్నేహానికి మారిపోవు శ్రీకృష్ణ పరమాత్ముడు. శ్రీకృష్ణుడు కుచేలుడు గురించి మనం అర్థం చేసుకోవాల్సిన వారి స్నేహం గురించి. దాంట్లో కూడా ఒక పరమార్థం ఉంది. స్నేహితుల్ని అర్థించడానికి కుచేలుడు సంకోచిస్తే కష్టాల్లో ఉన్న స్నేహితుడి ఇబ్బందులు తెలుసుకుని అడక్కపోయినా స్నేహహస్తం చాచిన వాడు శ్రీకృష్ణ పరమాత్ముడు. అంటే ఒక స్నేహం, ఒక బంధం ఏదన్నా నిలబడాలంటే చివరి దాకా వారికి మనం అండగా నిలబడాలనే ఒక సూక్తి శ్రీకృష్ణుని జీవితంలో మనకు అర్థమవుతుంది. అదేవిధంగా కావలసిన వాళ్ళకి అండగా ఉండాలి. ఆయన నాయకత్వ లక్ష్యాలు మనకు అర్థం చేసుకోవాల్సి ఉంది. ఆయన నాయకత్వ లక్ష్యాలు కానీ ఊహాత్మకమైన ఆలోచనలు కానీ మనం అర్థం చేసుకోవాలి. రాజకీయాల్లో ఉన్నవారు ముఖ్యంగా మేము అర్థం చేసుకోవాల్సి ఉంది. నాయకుడు అన్నవారు తనకు అండగా నిలబడిన వాళ్ళు, తనకు తోడుగా నిలిచిన వాళ్ళు, తనకు ఆశీర్వదించిన వాళ్ళు, వారికి తోడుగా నిలబడి వారి రుణం తీర్చుకోవాలి కానీ నియంతలాగా పెత్తనం చెలాయించకూడదు అనే విషయాన్ని శ్రీకృష్ణ పరమాత్ముడి జీవితం మనకు చెప్తుంది. చాలా మంది మేము నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. 5 సంవత్సరాలు మీరు మర్చిపోతే రకరకాల మాట్లాడిన వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ రకంగా మారిపోయారు, నెత్తిన చేయి పెట్టిన వాళ్ళు తర్వాత శటకోపం ఏ రకంగా పెట్టారో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అప్పటిదాకా ముద్దులు పెట్టిన వాళ్ళు 5 సంవత్సరాలు అధికారంలోకి వచ్చేసరికి మేము ధర్మాంశ సముద్రం అనుకోని ప్రజల్ని హేళనగా చూసి బ్యారికేడ్ల మధ్యలో పరిపాలన చాటున 5 సంవత్సరాలు ఉంటుంది వాళ్ళు వాళ్ళ తర్వాత పరమాణ మాటలు చెప్తూ నరికి దూరాల్సిన అవసరం ఏమొచ్చిందంటే నాయకత్వ లక్షణాలు లేని వాడు మాత్రమే ఆ పని చేస్తాడు. ఆ శ్రీకృష్ణ పరమాత్మని నమ్మిన వాళ్ళం ఆయన చూపిన మార్గంలో ఇక్కడ ఉన్న వాళ్ళందరం నడిచేవాళ్ళు. శ్రీకృష్ణుడు కావాలంటే ఏదైనా చేయగలిగేవాడు, కౌరవులను కావలిస్తే సంహరించగలిగిన వాడు. కానీ ఒక ధర్మం ప్రకారమే దుష్ట శిక్షణ చేయాలా, శిష్ట రక్షణ చేయాలని నమ్మిన వాడు కాబట్టి ఆనాడు కురుక్షేత్ర యుద్ధానికి కారణమయ్యాడు. కురుక్షేత్ర యుద్ధానికి కారణమైన తర్వాత తనకు అండగా ఎవరు నిలబడ్డారో, ధర్మం వైపు ఎవరు ఉంటున్నారో, వారి ఎవరైతే శిష్ట రక్షణ చేస్తున్నారో వారికి అండగా నిలబడి ఆ కురుక్షేత్ర యుద్ధం కొనసాగించారు. ఆనాడు అస్త్ర సన్యాసం చేయడం కోసం బంధువులు కోల్పోయి, సోదరులు కోల్పోయి అస్త్ర సన్యాసం చేయాలని అర్జునుడు భావిస్తుంటే ఆయనకు హితబోధ చేసి జ్ఞానబోధ చేసే పని చేశాడు. నిజానికి కావాలంటే ఆనాడు జగద్గురువుగా కృష్ణుడు మారి భగవద్గీత చెప్పాల్సిన అవసరం లేదు, జ్ఞానబోధ చేయాల్సిన అవసరం లేదు. అర్జునుడు ఒక మాట, అయ్యా నీ శ్రీమతిని చెరబట్టారు, నీ భార్యని చెరబట్టారు, మీరు లంకలో లక్క ఇంటిలో ఉంటే మిమ్మల్ని దహనం చేసి అంతం చేయాలనుకున్నారు కౌరవులు, వారిని శిక్షించేవాళ్ళు, ఎందుకు నీకు వైరాగ్యం అని చెప్తే అర్జునుడు వెళ్ళి శిక్షించేవాడు. కానీ ఆ పని చేయలే, గీతోపదేశం చేశాడు. భగవద్గీత చెప్పి జ్ఞానబోధ చేసి ఏ రకంగా జీవించాలో కేవలం అక్కడ అర్జున్ని రెచ్చగొట్టి కౌరవ సంహారం చేయడం కోసం దుష్ట శిక్షణలో ఉంది. 5 ఏళ్ళు ఇప్పుడు అది చూసినారు ఎట్లుంటాయో, పునాదులు వేసినారు, మొండి కూడా వేసినారు. ఏది మెడికల్ కాలేజ్ కట్టాలా, కట్టలే. హాస్పిటల్ కట్టాలా, కట్టలే. గర్ల్స్ కి హాస్టల్ కట్టాలా, కట్టలే. బాయ్స్ కు హాస్టల్ కట్టాలా, కట్టలే. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ కట్టాలా, కట్టలే. 5 ఏళ్ళు మొండి ఓడలు పునాదులు పెట్టిపోతే ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత దాన్ని వచ్చే సంవత్సరం 26-27 ఆర్థిక సంవత్సరంలో పెనుగొండలో PPP మోడ్లో మెడికల్ కళాశాల ప్రారంభించి ఈ ప్రాంతంలో పేద విద్యార్థులు గారు ఏ వర్గానికి చెందిన వాళ్ళైనా కూడా వారికి నాణ్యమైన వైద్య విద్యను అందించేలాగా పూర్తి ప్రయత్నాలు చేసుకుంటాం. నేను దానికి మళ్ళీ భూమి పూజ ఎలాగే అయింది కాబట్టి తర్వాత ప్రారంభోత్సవానికి గౌరవ ముఖ్యమంత్రి గారితో ఆరోగ్య శాఖ మంత్రిగా నేను కూడా వస్తాను. ఈ మా సోదరి ఆదేశాలను ఖచ్చితంగా పాటిస్తూ ఈ 26-27 విద్యా సంవత్సరానికి ఈ కళాశాలను పూర్తి చేసి ప్రారంభిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.